సుల్తాన్, నెట్వర్క్ ఉందా చూడు. ఎందుకురా ఏడుస్తున్నారు? తనెవర్రా? ఆఫ్టర్ ఆల్ దయ్యం, ఒక దయ్యం. మనం మనుషులం, నలుగురం ఉన్నాం. ఒకటెక్కువ నాలుగు ఎక్కువరా? ఒకటే ఎక్కువ. రానివ్వు, తన సంగతి ఏంటో తేల్చుకుంటానంతే. ఏంటిది? దయ్యం కుక్కతో వచ్చింది. వెళ్ళు బాబు, సేమ్ స్పాట్. ఏ దుర్మార్గురాలా, నీ రూమ్ మాత్రం మార్చుకున్నావే, ఇల్లు మొత్తం మార్చుండొచ్చు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ పొగరు ఎలా అణిచివేస్తానో చూడవే. इधर देखो जी. చాలా థ్యాంక్స్ రా, నాకెంతో ఇష్టమైన దేవుడు. ఫోటోని చూస్తే దయ్యాలు భయపడతాయని చెప్తారు కదే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఫ్రూట్ సాలడ్ వినాయకుడికా? ఇంకా ఏమేం చేస్తుందో ఏంటో దేవుడా. వెళ్ళేటప్పుడు తన్నుకుంటూ వెళ్ళావుగా, ఇప్పుడేమైంది? మామా, తను వినాయకుడికే ఫ్రూట్ సలాడ్ పెడుతోందిరా. ఇవాల్టి నుంచి అదే మిరిండా రూమ్. కుక్కకి విడిగా రూమా? దాన్ని నీతో పాటు ఉంచుకోవచ్చుగా. కానీ తన ప్రైవసీ పాడవుతుంది కదా. నన్నేనా మేడం? ఇక మీదట డైలీ షార్ప్ నైట్ 8-10కి మిరిండాని బీచ్కి తీసుకువెళ్ళాలి. అప్పుడే దానికొస్తుంది. ఓ, అలాగే ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా? అటువంటి పని ఏదైనా చేశావో నిన్ను కుక్క వదలదు, వీళ్ళని దెయ్యం వదలదు. మావా, అది కుక్క రూమో, ఇది దెయ్యం రూమో, మరి మన రూమ్ ఏదిరా? బాత్రూమేరా. నా జీవితంలో ఎప్పుడు ఇంత శుభ్రంగా కడిగింది లేదు. ఇది బాగా అదృష్టం చేసుకుంది. ఒక గేమ్ ఆడిన తర్వాత పడుకుందాం. కాసేపటి క్రితమే నాతో ఆడుకున్నారు. అవును కదా, అయితే నువ్వు నాకు హెల్పర్గా ఉండు. రా మేడం. ఏ గేమ్ ఆడబోతున్నా మేడం?
అదృష్టం మేడం. సూపర్ గేమ్ మేడం. మనోళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. రేయ్ పడుకోండ్రా, పడుకోమంటున్నానుగా. మేడం మీరు చేసేదేం బాలేదు. నాతో ఆడుకున్నప్పుడు దెయ్యంలా అందంగా ఉన్నారు, వీళ్ళతో ఆడుతున్నప్పుడు అమ్మాయిలా చండాలంగా ఉన్నారు. ఇదే మేడం, ఇదే మేడం. ఇప్పుడే న్యాయ దేవతలా న్యూట్రల్ గా ఉన్నారు. కళ్ళ గంతలు మర్చిపోయారు మేడం. సరే అది నువ్వే కట్టు. కోట్ల కాసుపడి బాడీలు కాబోతున్నారు. మేడం అదరగొట్టండి మేడం. వీడిని వదలండి, వాడున్నాడుగా కామ పిశాచి. మీ బొడ్డులో వేలు పెట్టాడు మేడం. అక్కడే కొట్టండి, 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 బాగా కొట్టండి. దెబ్బకి పచ్చడైపోవాలి. ఇక్కడ రండి మేడం. వీడే ఈ కర్మనెత్తడానికి ఐడియా ఇచ్చినాడు. కొబ్బరికాయం కాదు, బుర్ర బద్దలు కొట్టండి మేడం. ఇది లేదా దాన్ని కొడుతున్నావు? ఇక్కడ 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 కొట్టు, ఇక్కడ కొట్టు. చెప్పిన మాట వినవా? అయ్యో బాబాయ్, పప్పులో కాలేసినట్టున్నాను. దెయ్యాన్ని కొడతావా? దెయ్యం కొడితే ఎలా ఉంటుందో తెలుసా? మనకు పాడిన గట్టి అది ఏడుస్తుంది చూడరా మావా. ఏంటి మావా ఇలా ఏడుస్తోంది? అవును కదా, వెళ్ళి ఏమైంది అడగరా. నువ్వే వెళ్ళి అడుగు. నన్ను ఇరికించేశాడే. రే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మనోడు మెల్లగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. తను తలెత్తి చూడకుండానే మూసుకొని పోరా అంటుంది. మనోడికి వెంటనే ఈగో వస్తుంది. మెల్లగా తన భుజం మీద చేయి వేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను 2 చేతులతో వెంట్రుకలిలా తీసి చూస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను కౌగిలించుకుని చిత్తకొట్టిందే. దానికంటే ఇంకా క్రూరంగా ఉంటుంది. తర్వాతేంటి? హార్తేగా, అక్కడ చూడు. ఏమైంది? మూసుకుని పోరా. ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతున్నానుగా. నేను ఏడిస్తే నీకెందుకు? ఇలా అడిగితే ఏమని చెప్తాం? నువ్వేడుస్తుంటే మనసు కష్టంగా ఉంది. మనసు కష్టంగా ఉందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజంగా నీ మనసు కష్టపడితే ఇలా ఉంటావా? నా కళ్ళు తుడిచేవాడివి కదా. అంతే కదా.